నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. రెడ్ స్టార్గా జనం మదిలో నిలిచారు మాదాల రంగారావు గారు. ఆయన తెరకెక్కించిన పలు ఎర్ర చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత ఆయన బాటలోనే పయనించి ఎన్నో విప్లవ చిత్రాలను నిర్మించారు చాలామంది. ఇక మే 1తో ఆయన నిర్మించిన ఎర్రమల్లెలు చిత్రం 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. సో ఈ సందర్భంగా ఆయన కుమారుడు అలాగే ఎర్రమల్లెలు చిత్రంలో బాల నటునిగా నటించిన మన మాదాల రవి గారు. సో ఇప్పుడు ఆయన డాక్టర్ మాదాల రవి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ప్రెసెంట్ అంతా పాండమిక్ సిచ్యువేషన్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఓన్లీ? ఇట్ ఈస్ నాట్ ఫైన్. ప్రెసెంట్ ఈజ్ ఎ వెరీ సివియర్ పాండమిక్ సిచ్యువేషన్. కోవిడ్తో ఎంతమంది చనిపోతున్నారు, ఎలా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది. So as doctors we are facing a lot of problems. We are treating, but I think ఈ pandemic situation నుంచి బయటపడాలంటే the government should take extreme measures like vaccination. ఎప్పుడైతే మనం 60-70% of the population కి వేయగలము, then it will come down. మన population is very high, మీకు తెలిసిందే. Yes sir. సో 130 కోట్ల మందిలో మనం అట్లీస్ట్ 70% ఆఫ్ ది పాపులేషన్ వేయగలిగితే అవుతుంది. అలాగే మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఆల్ దీస్. అలాగే జనరల్గా ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రైవేట్ హాస్పిటల్స్. ఇవన్నీ ఇట్స్ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కదా. సో దే షుడ్ కంట్రోల్ ది ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ సీ దట్ justice is done to all the common people. Yes sir. సో మాదాల రవి గారు అంటే మాకు నాంపల్లి స్టేషన్ కాడ దాంతోనే బాగా గుర్తు, బాగా తెలుసు కూడా. సో తర్వాత అంటే జనరల్గా చాలామంది లైక్ డాక్టర్ అవుదాం అనుకొని యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు యాక్టర్ అయ్యి చిన్నప్పుడే మళ్ళీ డాక్టర్ అవ్వడం ఎలా సార్? అంటే లైక్ మీ ఇంట్రెస్ట్ అయినా? అంటే చిన్నప్పుడు బాలనటుడిగా ఐ థింక్ ఎర్రమల్లిలో ఇది 7th స్టాండర్డ్ ఆర్ 6th స్టాండర్డ్ అనుకుంటాను. అప్పుడు జనరల్గా అప్పట్లో సినిమాలు ప్రొడ్యూసర్స్ రికార్డింగ్ అయిన తర్వాత క్యాసెట్ తీసుకొచ్చి ఇంట్లో వింటుంటారు కదా. అలా వింటుంటే నేను కల్చరలీ కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. డ్యాన్స్ వేస్తుంటే ఆ పాటికి మా ఫాదర్ చూసి మాదాల రంగారావు గారు సినిమాలో నువ్వే చెయ్యాలి అనేది అన్నారు. ఆ సినిమాలో కూడా నాంపల్లి స్టేషన్ కాడి ఐ థింక్ వన్ ఆఫ్ ది 100 ఏళ్ల సినీ రంగ చరిత్రలో 100 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ 100 సాంగ్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ది సాంగ్. సో అది ఆల్మోస్ట్ మార్నింగ్ 8-9కి స్టార్ట్ చేసి బై ఈవినింగ్ ఇట్స్ ఓవర్. 1 డేలో తీసిన పాట. దానికి డ్యాన్స్ మాస్టర్లు ఏం లేవు. దానికి డైరెక్టర్ గారు ధవళ సత్యం గారు, అప్పుడు టి కృష్ణ గారు, బి గోపాల్ గారు, ఇలా మా ఫాదర్ అందరూ 1 డేలో తీసింది. ప్రజానాట్య మండలి ప్రభు గారు రాసిన పాట. అలాగే ఎస్పి శైలజ గారు పాడారు అండ్ ఆవిడకి నంది అవార్డు కూడా వచ్చింది. ఇంకా ఆ పాట నుంచి ఆమె సక్సెస్ రూట్ లో కొనసాగారు కదా. బాలనటుడుగా నేను తర్వాత నాన్నగారి చిత్రాలు చేశాను కానీ బట్ ఎడ్యుకేషన్ వాజ్ మై ప్రయారిటీ. సో అందుకని ఐ డిడ్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్, డిఎం గ్యాస్ట్రోఎంటరాలజీ. అది అయిన తర్వాత మళ్ళీ మీరు అన్నట్టు మళ్ళీ హీరోగా నేను సైతం సినిమాతో రావటం, ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఎంటర్ అవటం జరిగింది. అంటే బేసిక్గా మాకు ప్రజానాట్య మండలి కానీ మా ఫాదర్ చెప్పిన ప్రకారం వైద్యుడిగా శరీరానికి పట్టిన జబ్బు వదలగొట్టాలి, ప్రజా కళాకారుడిగా సమాజానికి పట్టిన జబ్బు వదలగొట్టాలి. అంటే మేమందరం కొంచెం ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన వాళ్ళం, అదే లెఫ్ట్ భావాలతో ఉన్నవాళ్ళం. సో అందుకని కళ కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అనేది ఈజ్ ది మెయిన్ ఐడియా. కళకి ఒక నిర్దిష్టమైన సామాజిక అంశం ఉండాలి, అది ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడాలి. ఎగ్జాక్ట్లీ. నిజంగా నాన్నగారి చిత్రాలన్నీ అలానే ఉంటాయి కదా సార్, అన్ని కూడా ఒక సొసైటీ ఓరియంటేషన్. ఇవాళ మేడేకి ఎర్రమల్లెలు కరెక్ట్గా 40 years ఎర్రమల్లెలు అంటే ఒక విప్లవ చిత్రాలు. అంటే దానికి ముందు నాన్నగారు నిర్మించింది యువతరం కదిలింది,
నిర్మించి నటించింది అభ్యుదయ చిత్రం, పెద్ద సూపర్ హిట్ అభ్యుదయ చిత్రం. ఓకే. కానీ ఎర్రమల్లెల నుంచి విప్లవ చిత్రం అని ఎందుకన్నారంటే ఇందులో ఆల్రెడీ ఎర్ర జెండా, కార్మికులు, సో విప్లవ చిత్రాల్లోకి ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా, అంటే మొట్టమొదటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా అండ్ పెద్ద సూపర్ హిట్ సినిమా, అంటే 25 వీక్స్ ఆల్మోస్ట్ కొన్ని వందల థియేటర్లలో ఆడి ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా ఒక సినిమా కోసం విలేజెస్ నుంచి బళ్ళు కొట్టుకొని వచ్చి థియేటర్ ముందు కొన్ని వందల బళ్ళు ఉండేవంట, బళ్ళు ట్రాక్టర్లతో చూసి వెళ్ళేవాళ్ళు అని. సో అంతటి చరిత్ర ఉన్న సినిమా. పైగా సినిమాలో కూడా ఇట్స్ ఏ హ్యూజ్ క్యాస్టింగ్. మురళీమోహన్ గారు, మాదాల రంగారావు గారు, అలాగే గిరిబాబు గారు, రంగనాథ్ గారు, సాయి చంద్ గారు, మన చలపతిరావు గారు, నర్రా వెంకటేశ్వర్లు గారు, అలాగే మా నాన్నగారికి గురువు గారు అయిన నల్లూరి వెంకటేశ్వర్లు గారు, అన్న అంటారు, పిఎల్ నారాయణ గారు. ఇట్స్ ఎ హ్యూజ్ క్యాస్టింగ్. లేడీ ఆర్టిస్ట్లో కానీ అలాగే జెంట్స్లో కానీ పెద్ద క్యాస్టింగ్. అలాగే ఈ సినిమా ఎర్రమల్లెల సినిమా అనేది ఎంట్రీ ఫర్ నాకు బాలనటుడిగా మొట్టమొదటి సినిమా. అలాగే టి కృష్ణ గారు మొట్టమొదటిసారిగా యాక్టర్గా, దర్శకులు టి కృష్ణ గారు మీకు తెలిసిందే, గొప్ప దర్శకులు, వారు కూడా ఫస్ట్ టైం ఈ సినిమాలోనే ఒక క్యారెక్టర్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆయన. అలాగే సుత్తి వీరభద్రరావు గారు మొట్టమొదటి సినిమా అనుకుంటాను, అలాగే శివపార్వతి గారు, అలా టూ మెనీ యాక్టర్స్కి ఇట్స్ ఫస్ట్ మూవీ, బిగినింగ్ చాలా మంది వాళ్ళకి బిగినింగ్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, విప్లవ సినిమాలకు మాత్రం ట్రెండ్ సెట్టింగ్, దట్ ఈస్ ది ఫస్ట్ మేజర్ సూపర్ హిట్ ఫర్ ఎనీ రెవల్యూషనరీ మూవీ. ఆ సినిమా తర్వాతనే కదా సార్ నాన్నగారు బాటలో చాలా మంది పయనించారు, అండ్ అలాగే విప్లవ చిత్రాలని చాలా మంది తెరకెక్కించారు. తర్వాత విప్లవ శంఖం ఇంకా పెద్ద హిట్లు ఉన్నా కూడా, బట్ దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఏ ట్రెండ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 40 years పూర్తి చేసుకుంటుంది May 1st. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వాళ్ళ కష్టం అండి. ఎలా ఫీల్ అవుతున్నారంటే ఆ రోజున వాళ్ళు మా నాన్నగారు మాదాల రంగారావు గారు వాళ్ళు ఎంతో కష్టాలు పడి తీసిన సినిమా చాలా హానెస్ట్గా ఉంటుంది. మీరు అందులో ప్రతి క్యారెక్టర్ చూస్తే ఎర్రమల్లెల సినిమాలో మీకు సిటీ లైఫ్, అర్బన్ లైఫ్ అండ్ విలేజ్ లైఫ్ రెండూ ఉంటుంది. అర్బన్ లైఫ్లో కార్మికులు పడే కష్టాలు, అలాగే విలేజ్లో రైతు కూలీలు పడే కష్టాలు. సో బేసిక్గా ఇన్ వన్ లైన్ చెప్పాలంటే కార్మికులు అనేవాళ్ళు మల్లెపూలు లాంటి వాళ్ళు, వాళ్ళని అంటే తెల్లని మల్లెలు లాంటి వాళ్ళు, వాళ్ళని రాసి రంపాన పెడితే వాళ్ళు ఎర్రబడి ఎర్రమల్లెలు ఎలా అవుతారు అనేది ఇది. అండ్ మేడే చరిత్ర బహుశా మీకు తెలిసే ఉంటుంది. అప్పట్లో పని గంటలు 20 గంటలు 15 గంటలు చేయించేవాళ్ళు కార్మికుల్ని. సో శాంతియుతంగా వాళ్ళు ర్యాలీ తీస్తూ ఉంటే చికాగో మహానగరంలో హే మార్కెట్లో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నుంచి చనిపోయిన కార్మికుల డ్రెస్సులే ఎర్రజెండాలుగా మారినాయి. అంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళ డ్రెస్సు బ్లడ్తో ఎర్రబడింది కాబట్టి అది మొట్టమొదటి ఫ్లాగ్ అయింది, రెడ్ ఫ్లాగ్. సో ఎర్రజెండా మొట్టమొదటిసారిగా అలా ఆవిర్భావం అయింది. చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది అని మీకు ఎర్రమల్లెల్లో మేడే సాంగ్ ఉంటుంది, చాలా అద్భుతమైన సాంగ్. ఇప్పుడు కూడా ఏ మేడే వచ్చినా ఆ సాంగే ప్లే అవుతుంటుంది. అన్యాయం అక్రమాలు ఎన్నేళ్లని నిలదీసినది ఈరోజు, అనగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినది ఈరోజు, రగిలించినది ఈరోజు. అలాగే ఆ మేడే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అని. సో వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, వీ హ్యావ్ నథింగ్ టు లూజ్ బట్ చేంజ్ అని. సో దానికి కూడా ఇందులో ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాలు ఐక్యంగా నిలవాలి, కథనానికి కదలాలి, సామ్యవాద సాధనకై సమరం సాగించాలి.
అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ సాంగ్. మీరు ఎర్రమల్లి సినిమాలో చూస్తే ఒక్క నాంపల్లి స్టేషన్ కాడి సాంగే కాదు, Okay. మేడే సాంగ్ కానీ, అలాగే మా ఫాదర్ది మాదాల రంగారావు గారిది ఓ లగజిగ లంబాడిల్లప్ప జనక జనకరే తగిట తగిట తగ తాళం ఎత్తు తిరగబడరా అన్న, అది పెద్ద బంగారు మా తల్లి భూమి మా లక్ష్మి, ఇలా ప్రతి సాంగ్ కూడా వాజ్ ఏ హైలైట్ ఆఫ్ ది మూవీ. ఎస్పెషలీ జనానికి ఇక నాంపల్లి స్టేషన్ కాడి అనేది ఇట్స్ ఏ ఆల్ టైమ్ ఒక సెన్సేషన్ లాగా గుర్తుండిపోతుంది. ఇట్ వాస్ ది టాపర్ ఫర్ మెనీ డెకేడ్స్. ఎస్ సార్. సో అంటే జనరల్గా విప్లవ చిత్రాలు కాబట్టి ఇవన్నీ కూడా అప్పట్లో ఈ సెన్సార్ దాటి బయటకు రావాలి సినిమా అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది అన్నట్లు విన్నాము. నిజంగా అంటే నాన్నగారి సినిమాలు ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ఒక ఉద్యమం జరిగేది. ఓకే. ఎందుకంటే బేసికలీ ఆల్ హిస్ ఫిలిమ్స్ వేర్ హానెస్ట్ ఫిలిమ్స్. అవును. అంటే మన సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి అక్రమాలకి అద్దం పట్టేలా ఉండేవి. ఇప్పుడు జనరల్గా ప్రజల సమస్యల్ని ఇతివృత్తాలుగా చేసుకొని వాళ్ళ బాధల్ని డైలాగులుగా మార్చి ప్రజల్ని చైతన్యవంతం కోసం తీసే సినిమాల్లో రియాలిటీ, ఆనెస్టీ చాలా ఎక్కువ ఉంటుంది. సో జనరలీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటుంది సినిమా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని వారికి ప్రతి సినిమాకి సెన్సార్ ఇబ్బందులు వచ్చేది. మరి విప్లవ శంఖంకి అయితే చివరికి టోటలీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా, ఆయనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రజలు ఆయనకు సపోర్ట్గా కూర్చొని పార్లమెంట్లో యుద్ధాలు జరిగి సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ చేయటం జరిగింది. సో అలా ప్రతి సినిమాకి వారికి సెన్సార్తో యుద్ధాలు జరిగేది. అంటే సెన్సార్ వాళ్ళు వాళ్ళ బాధ్యతల, వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో అందుకని వాళ్ళు వాళ్ళ ఆస్పెక్ట్ చేసేవారు. ఈయన అనేది, నాన్నగారు అనేది ఏంటంటే నేను నిజం చెప్తున్నాను, జరగంది చెప్పట్లేదు, జరిగే వాస్తవాలను చెప్తున్నాను. సో వాస్తవాలను చెప్పటం తప్పులేదు కదా, ప్రజలకు తెలియజేయటం అనేది ఆ ఆర్గ్యుమెంట్లో చాలా సెన్సార్లో ఇబ్బంది పడి రిలీజ్ చేసేవారు. కానీ ఎప్పుడు అంటే ఇంత యుద్ధాలు, ఇంత ఉద్యమాలు, ఆమరణ నిరాహార దీక్ష వరకు వెళ్ళారు. సో ఎందుకులే అని చెప్పి వెనకడుగేసిన రోజైతే ఎప్పుడు లేదు. వారు నమ్ముకున్న సిద్ధాంతం కోసం మా ఫాదరు మాదాల రంగారావు గారికి, వారికి ఒక ఆశయం ఉండేది. ఆయన నిజమైన కమ్యూనిస్ట్. సినిమా అనేది ఒక సాధన, అది సామాజిక చైతన్యం కోసం వాడటానికే వచ్చానన్నారు. కానీ వారు ఎప్పుడు కమర్షియల్ సినిమాలు కానీ, విప్లవ శంఖం తర్వాత వారికి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, మల్టీ స్టారర్ సినిమాలు, పెద్ద పెద్ద హీరోగా వచ్చినా కూడా ఎప్పుడూ వారు సామాజిక చైతన్యంతో కూడిన సినిమాలే చేశారు. ప్రజల్ని చైతన్యవంతం చేయటమే నా లక్ష్యం, డబ్బు నా లక్ష్యం కాదు అనేది. రెండోది, ఈ సినిమాలు హిట్ అయినా కూడా ఈ డబ్బులు కూడా ఆయన ఎప్పుడూ ఇంటికి తీసుకెళ్ళలేదు. ఇవి జనరల్గా పార్టీ ఆఫీసులు కట్టడానికి కానీ, ప్రజలకు కానీ. మీరు నిజంగా చూస్తే మా ఫాదర్ ఇన్ని సినిమాలు తీసినా ఆయనకి సొంత ఇల్లు లేదు, సొంత ప్రాపర్టీయే లేదు అసలు. ఆయన స్కూటర్ పైన సినిమాలు తీశాడు. ఒక స్కూటర్ పెట్టుకుని ఆ స్కూటర్ పైన సినిమాలు తీసేవారు. ఆఖరి సినిమాకి ఆయనకున్న, ఎర్రమట్టి సినిమాకి ఆయనకున్న ఆఖరి చిన్న చిన్న వస్తువులు కూడా అమ్మేసి సినిమాలు తీశారు. సో ఓన్ ప్రాపర్టీ అనేది ఆయనకి హీ వాజ్ అగేన్స్ట్. సో దే ఆర్ ఆల్ రియల్, ఒక సిద్ధాంతంతో కూడిన రియల్ కమ్యూనిస్ట్. శ్రీశ్రీ గారు కూడా నాన్నగారికి చాలా ఇష్టం. శ్రీశ్రీ గారు నాన్నగారు మంచి స్నేహితులు. శ్రీశ్రీ గారి చేత మొట్టమొదటిసారిగా, శ్రీశ్రీ గారు నాన్నగారి సినిమాల్లో అన్ని సినిమాలకి పాటలు రాశారు. విప్లవ శంఖం అయితే మోస్ట్ ఆఫ్ ది పాటలన్నీ వారియే. అంటే కొంతమంది కుర్రవాళ్ళు, పుట్టుకతో వృద్ధులు, అలాగే మూయించిన ఒక వీరుని కంఠం, ఇలా ఎన్నో శ్రీశ్రీ గారిలో పాట లేని సినిమా లేదు మా ఫాదర్ది. ఇదే కాకుండా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ఎప్పుడు కలిసి ఉండేవారు. శ్రీశ్రీ గారిని మొట్టమొదటిసారిగా శ్రీశ్రీ గారిని ఆర్టిస్ట్గా కూడా మహాప్రస్థానం అనే సినిమాలో శ్రీశ్రీ గారిని శ్రీశ్రీ గారుగానే ఆ సినిమాలో చూపించారు, ఒక క్యారెక్టర్ గా చూపెట్టారు. ఓకే. సో శ్రీశ్రీ గారిని మొట్టమొదటిసారిగా సినిమాలో కూడా నటింపజేశారు. మహాప్రస్థానం అని ఓ సినిమా, ఆ సినిమాలో శ్రీశ్రీ గారి పాత్ర శ్రీశ్రీ గారే వేశారు.
యా సార్. సో నిజంగా నాన్నగారు ఓన్లీ విప్లవాత్మక చిత్రాలని తీసుకుంటూ వెళ్ళడానికి రీజన్ మాకు అర్థమైంది ఇప్పుడు మీ మాటల్లో కూడా. దీనికి రీజన్ బేసికలీ ప్రజానాట్య మండలి. ప్రజానాట్య మండలి అనేది ఒక పెద్ద సంస్థ. అంటే ఎందరో మహానుభావుల్ని, అంటే కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుంచి ఎందరో మహానుభావులు, మా ఫాదర్ కంటే ముందు నాగభూషణం గారు, అలాగే మధుసూదన్ రావు గారు, అల్లూరు రామలింగయ్య గారు, జమున గారు, నల్లూరు వెంకటేశ్వర్లు గారు, మిక్కిలినేని గారు, ఇలా కొన్ని వందల మంది పేర్లు, ఇలా కొన్ని వందల మంది ప్రజానాట్య మండలి ద్వారా తయారైన ఆయుధాలు. ఈ మా ఫాదర్ జనరేషన్కి వచ్చేసరికి మాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, ఇప్పుడు వాళ్ళ శుద్ధాల అశోక్ తేజ గారు, మా జనరేషన్కి మేము మద్దినేని రమేష్, ఇలా చైతన్య ప్రసాద్, ఇలా సామాన్య మానవుల నుండే కవులను, కళాకారులను, ఆర్టిస్టులని తయారు చేసి ప్రజలను చైతన్యవంతం చేయటం లక్ష్యం. సో అదొక మహాసంస్థ. ఆ సంస్థ ద్వారా ఇన్స్పైర్ అయ్యి లెఫ్ట్ ఐడియాలజీకి ఇన్స్పైర్ అయ్యారు. మా ఫాదర్ బై బర్త్ ఏం కమ్యూనిస్ట్ కాదు. మా ఫాదర్ వాళ్ళ, మా తాతగారు వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ఫార్మర్స్ అండ్ వాళ్ళు ఎన్జి రంగా గారికి మంచి ఫ్రెండ్స్, పెద్ద నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎన్జి రంగా గారికి. అందుకనే ఆయన పేరు రంగారావు అని ఆయనకి పెట్టారు. కానీ వీరు విద్యార్థి దశలో ఈ నాటకాలు వేస్తూ, నల్లూరు వెంకటేశ్వర్లు గారు అన్న అని చెప్పానే, వేస్తూ ఈ భావజాలానికి ఇన్స్పైర్ అయ్యి అక్కడ నుంచి కమ్యూనిస్ట్గా మారి లెఫ్ట్ బాటలో సాగారు. ఓకే. సో అంటే నాన్నగారిలో ఉన్న విప్లవ భావాలు మీలో కూడా వచ్చిన, అంటే రావటానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరగటం. రెండు, నేను రష్యా వెళ్ళాను, సోవియట్ కల్చరల్ సెంటర్లో రష్యన్ లాంగ్వేజ్ చేసి రష్యాకి వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత అక్కడ సైంటిఫిక్ కమ్యూనిజం, మెడిసిన్తో పాటు నేను వెళ్ళినప్పుడు అది కమ్యూనిస్టిక్ కంట్రీయే. ఓకే. కానీ 91లో అక్కడ కమ్యూనిజం పోయింది, పోయి క్యాపిటలిస్టిక్ కంట్రీ అయింది. సో మా స్కాలర్షిప్లన్నీ క్యాన్సిల్ చేసి బయలుదేరండి అంటే, ఇంకప్పుడు మేము సర్వైవల్ కోసం, ఫీజులు కట్టుకోవడం కోసం ఉద్యోగాలు చేస్తూ, నేను ఫార్మాస్యూటికల్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా స్టార్ట్ అయ్యి ఫీజులు కట్టుకోవటం కోసం రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్ అయ్యి, చివరికి నా ఎండి అయ్యే టైంకి ఐ బికేమ్ ఎండి ఆఫ్ ది కంపెనీ. దెన్ నాకు మా ఎండీలో గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి మళ్ళీ డిఎం, సూపర్ స్పెషాలిటీ చేయటం. అలాగే ఫార్మా, ఇది కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్స్క్లూజివ్గా ఐ యూస్ టు డూ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫార్మా కంపెనీస్. నేను ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడిని. సో డిఫరెన్స్ మీరు అడగచ్చు. మా ఫాదర్ ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకొచ్చేవారు కాదు. నాకు మై ఆర్గ్యుమెంట్ ఈజ్, ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదు. మా ఫ్యామిలీ, బ్రదర్ కానీ సిస్టర్ కానీ, మేము ఎవ్వరమే, వీఆర్ ఆల్, వీ డింట్ హ్యావ్ ఎనీథింగ్. సో వీ హ్యాడ్ టు సర్వైవ్. సో నేను సర్వైవ్ అయ్యి సెటిల్ అయిన తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళటం, సెటిల్ అవ్వటం. మై ఆర్గ్యుమెంట్ ఈజ్, మనం సంపాదించిన దాంట్లో 50% ఇవ్వచ్చు, కానీ మొత్తం మనకి అసలు ఏమీ లేకుండా ఇవ్వటం వల్ల, ఇప్పుడు మనం ఒక కార్యక్రమానికి వెళ్ళాలి. ఒక కార్యక్రమానికి వెళ్ళాలంటే ముందు అసలు మనం అక్కడికి చేరటానికి మనకు కారులో కానీ, స్కూటర్లో కానీ పెట్రోల్ ఉండాలి. ఆ పెట్రోల్కి డబ్బులు అవసరం. అక్కడికి వెళ్తేనే మనం వచ్చేయగలం. అలాగే సినిమాల పరంగా కూడా వారు మొత్తం దానం చేశారు. నిజంగా కాకపోతే ఆయన ఇప్పటి వరకు ఇంకా సినిమాలు తీసే పని. ఎందుకంటే 89లో తీసిన ఎర్రమట్టే ఆఖరి చిత్రం. మళ్ళీ నేను 2004లో వచ్చి నేను సైతం మొదలు పెట్టే వరకు సినిమా ఓన్ ప్రొడక్షన్ లేదు మాకు. సో అందుకని ఇప్పుడు ధనం అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఎంతో కొంత మినిమం మనం ఒక ప్రాజెక్ట్ చేయటానికన్నా మనకి అవసరం.
అండ్ మనం ఒక ఉద్యమం చేయటానికి కూడా మనం అక్కడికి వెళ్ళటానికైనా అవసరం. అఫ్ కోర్స్ సార్, అప్పుడు ఎకనామిక్ స్టేటస్ వేరు, ఇప్పుడు వేరు. Yeah. ఇప్పుడు ప్రతిదానికి ఎక్కువ రేట్లు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాదు. ఇప్పుడు నేను ఒక సినిమా తీయాలనుకోండి, ఆ సినిమాకి డబ్బులు సంపాదించాలి, సంపాదిస్తేనే మనం తీయగలం. అవును. సో నేను ఐ గో ఫర్ చారిటీ. యాజ్ ఎ డాక్టర్ నేను ఐ థింక్ ఈ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ చేశాను. ఓన్లీ కోవిడ్ టైంలోనే ఫ్రీగా నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 14,000 పీపుల్కి ట్రీట్మెంట్ చేశాను. ఐ ట్రీటెడ్. సో మెడికలీ ఐ డోంట్ టేక్ మనీ. హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ ఫ్రీగా చేస్తాను. బట్ ద డిఫరెన్స్ ఈస్ అట్లీస్ట్ కొంచెం ఐ హ్యావ్ బేసిక్ సెటిల్మెంట్ టు లివ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. రెండోది ఒక ప్రాజెక్ట్ చేయటానికి కూడా మనం ఇవాళ డబ్బులు లేకపోతే చేయలేం కదా. సో చారిటీ అనేది ఉంటుంది. ఐ డూ 50% ఆఫ్ మై ఎర్నింగ్స్ యాజ్ చారిటీ. మై ఫాదర్ యూస్ టు డూ 100% యాజ్ చారిటీ. అసలు ఈ ప్రపంచమే నా సమాజం, రూపాయి కూడా ఉండటానికి లేదా, అంతా ప్రజలకే వెళ్ళిపోవాలి అనేది ఈజ్ ఐడియాలజీ. ఐడియాలజికలీ మాకు డిఫరెన్సెస్ లేవు. ఐ టు అగ్రీ టు హిస్ ఐడియాలజీ. మార్క్సిజం ఈజ్ ది బెస్ట్ థియరీ. అది సామాజిక ఆర్థిక రాజకీయ శాస్త్రం. అది బెస్ట్ థియరీ. బట్ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ది కండిషన్స్ ఆఫ్ ది కంట్రీ. సో ఆయన ఇచ్చిన ఎథిక్స్, వాల్యూస్, ఆ విప్లవ భావాలతోనే మీరు నడిచారు. అంటే అంతే. ఇప్పుడు నేను ఓన్ ప్రొడక్షన్ ఉందండి, నాది భారత్ ప్రొడక్షన్స్ ఉంది. నా ఓన్ ప్రొడక్షన్స్లో నేను అభ్యుదయ చిత్రాలే తీస్తాను. కానీ బయట నన్ను వేషానికి అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. ఐ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు మీ. అక్కడ నేను అభ్యుదయ పాత్రలే వేస్తాను, అక్కడ నేను ఇదే చేస్తానని మాత్రం అన్ను. వాళ్ళు ఇచ్చింది గమ్మున చేసేసి వస్తాను. బట్ ఇన్ మై ప్రొడక్షన్ ఐ విల్ సీ దట్ సామాజిక అంశం లేని సినిమాలు తీయం. అండ్ డెఫినెట్గా మా బ్యానర్లో ఏదైనా సినిమా వచ్చిందంటే అది ఇప్పుడు ఇంకా టఫ్. ఎందుకంటే బేసికలీ స్పీకింగ్ ఇవాళ చాలా రంజకంగా ఉండాలి. మొత్తం ట్రెండ్ మారిపోయింది. సో డెఫినెట్గా ఈ జనరేషన్కి తగ్గట్టుగా, ట్రెండ్కి నచ్చినట్టుగా, అట్ ది సేమ్ టైం సొసైటీ ఓరియంటెడ్ ఇప్పుడు చాలా సినిమాలు, చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇఫ్ యూ రియలీ సీ, ఇప్పుడు క్రిష్ గారు తీసిన గమ్యం కానీ, వేదం కానీ, ఇవన్నీ దేర్ ఆల్, కంచె కానీ, దేర్ ఆల్ వెరీ ప్రోగ్రెసివ్ మూవీస్. అలాగే ఐ కీప్ వాచింగ్ కొరటాల శివ గారి శ్రీమంతుడు కానివ్వండి, అలాగే భరత్ అనే నేను కానీ, దేర్ ఆల్ ప్రోగ్రెసివ్. వాటిని విప్లవ సినిమాలనే అనాలి. ఇన్ ఎ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. క్లాసికల్ గా చూపిస్తారు. సో అందుకని విప్లవం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకని విప్లవం ఈజ్ వాట్ మార్పు, ఎ చేంజ్, గుడ్ చేంజ్. ఎవ్రీబడి నీడ్స్ దట్. నౌ హౌ వి ప్రెజెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దే వేర్ వెరీ సక్సెస్ఫుల్. మా ఫాదర్ వాళ్ళు దే వేర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ప్రజెంటింగ్ ద ఫిల్మ్స్ కరెక్ట్లీ. మేబీ మా జనరేషన్కి వీఆర్ నాట్ యెట్, వీఆర్ ట్రయింగ్ అండ్ ట్రయింగ్ అండ్ ట్రయింగ్. మేబీ వీ విల్ ఆల్సో, ఆయన పేరు నిలబెట్టేలా వీ విల్ ఆల్సో సక్సీడ్ ఇన్. ఇట్ హెస్ బికమ్ మోర్ టఫ్ నౌ. అండ్ మేబీ ది ఎఫర్ట్ వాళ్ళు పెట్టినంత ఇంకా ఎఫర్ట్ మేము పెట్టలేదేమో. బేసికలీ మేబీ బికాజ్ నాకు మా ఫాదర్ అనేవాళ్ళు, ఇంటికి నువ్వే నాన్నవి, బాధ్యతలనే నువ్వే చూసుకోవాలి. నేను సమాజానికి అంకితం అయ్యాను, సో ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యువర్స్ అన్నట్టు. అండ్ మేబీ వీఆర్ ఆల్సో ఇప్పుడు ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో సర్వైవల్కి వీ డీవియేట్ అండ్ డూ సమ్ వర్క్ టు సర్వైవ్ దట్ దిస్. బట్ డెఫినెట్లీ I had a very settled life in abroad. I was the chief gastroenterologist of a huge hospital, and I was MD of a huge pharma company. But కేవలం నేను సినిమాల కోసమే వచ్చాను ఈ దేశం. అంటే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఏదో హీరో అయిపోదాము అది ఇది అని కాదు. కానీ విప్లవ సినిమాకి ఆ రోజున ఒక రిప్రజెంటేషన్గా వీళ్ళందరూ ఉన్నారు. సో విప్లవ సినిమా ప్రోగ్రెసివ్ సినిమాకి. సో
నేను కూడా విప్లవ్ సినిమాకి నేను కూడా ఒక కంటిన్యూటీగా మన వంతు ఇది చెయ్యాలి. జీవితం అంతా ఇతర దేశాల్లో ఉండటం, అక్కడ డబ్బులు సంపాదించడం, ఇళ్ళు కట్టడం కాదు. వీ హ్యావ్ టు గో టు అవర్ కంట్రీ అండ్ వీ హ్యావ్ టు బీ ఏ కంటిన్యూటీ టు ది ప్రోగ్రెసివ్ సినిమా వాస్ ది ఐడియా. అంటే సార్ ఎలా సార్ జనరల్గా రష్యా వెళ్ళారు, అక్కడ ఎన్వైర్న్మెంట్ అండ్ అక్కడ మీరు పెద్ద పెద్ద హ్యూజ్ హాస్పిటల్స్లో వాటిలో వర్క్ చేశారు, ఎండీస్గా డిఎమ్స్గా. మళ్ళీ అంటే ఈ మైండ్ సెట్ అనేది మళ్ళీ ఎలా వచ్చింది అక్కడ మళ్ళీ వదిలేసి నేను సైతం అంటూ మళ్ళీ ఇక్కడికి రావడం? అంటే జనరలీ మీరు కరెక్ట్గా చూసుకుంటే మేము పెరిగిన వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బాగా ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, ఇప్పుడు మేమంతా ఒక స్కూలు, మేమందరం కేసరి హైయర్ సెకండరీ మైలాపూర్ చెన్నైలో చదివాం. నాకు సీనియర్స్ సాయి కుమార్ గారు బ్రదర్ రవిశంకరు, అయ్యప్ప, దాని తర్వాత రఘుబాబు, బోసుబాబు, గిరిబాబు గారి పిల్లలు, మన చలపతిరావు గారు అబ్బాయి రవిబాబు. ఇఫ్ యూ సీ మా స్కూల్కి ఐ వాజ్ ది ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్. ఇలానే రవిబాబు వాళ్ళు కూడా అందరూ వాళ్ళు వెళ్ళారు, సినిమాటోగ్రఫీకి కొంతమంది వెళ్ళారు, పెద్ద పెద్ద చదువులకు వెళ్ళారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆల్ ఆర్ హియర్ అగైన్. సో మేబీ ఒకటి వాతావరణం, మేము పెరిగిన వాతావరణం, ఎప్పుడు ఫిల్మ్ మేకింగ్లోనే చూస్తూ బతికాం. సో ఎక్కడికి వెళ్ళి ఏం సాధించినా కూడా ఇట్ విల్ బి పుల్లింగ్ హియర్, ఇక్కడికి లాగుతూ ఉంటుంది. మనం ఇక్కడ సాధించలేదే ఇక్కడికి అనేది ఒకటి ఉంటుంది. రెండోది కల్చరల్లీ ఐ థింక్ ఆర్ట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్ టు సెన్సిటైజ్ ది పీపుల్ అగైన్స్ సోషల్ అట్రాసిటీస్. అంటే కళ అనేది ఇఫ్ యూ కెన్ సే కొన్ని వందల బోఫర్స్ గన్ల కన్నా, కొన్ని వందల బుల్లెట్స్ కన్నా, ఈ మిజైల్స్ వీటన్నిటికంటే చాలా పవర్ఫుల్ ఆయుధం కళ. ఆ కళ ద్వారా యూ క్యాన్ చేంజ్. దానికి బౌండరీస్ లేవు. ఆర్ట్కి దర్ ఇస్ నో బౌండరీస్. కాకపోతే ఈ కళ అనేది చాలా పదునైన కత్తి లాంటిది. అంటే దీంతో మంచి చేయొచ్చు, వాడే విధంగా వాడాలి. దీంతో మంచి చేయొచ్చు, దీన్ని చెడుగా కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకని లవ్ ఫర్ ఆర్ట్ ఫార్మ్ బ్రింగ్స్ అస్ హియర్. ఎస్, నౌ కమింగ్ టు ఎర్రమల్లెలు సార్. సో ఎర్రమల్లెలులో నాన్నగారి ఇంట్రెస్ట్ తోని మీరైతే సినిమాలోకి వచ్చారు. ఎర్రమల్ నాన్నగారికి అసలు అప్పుడు ఇట్ వాజ్ ఎ స్పాంటేనియస్ డెసిషన్. పలానా ఇదనేం లేదు. ఆ రోజున ఏదో డాన్స్ చేస్తున్నాడు, ఇది బాగానే ఉంది. అండ్ బేసిక్లీ ఆ సినిమాలో పాట కూడా ఇట్ వాజ్ నువ్వు వేసేసి వాట్ ఎవర్ యూ డూ న్యాచురలీ. ఐ యూస్ టు లవ్. నేను దానికి షార్ట్లోకి డ్రాయరు షర్టు వేసుకొని ఏదో నీట్గా వచ్చాను, నాకు మేకప్ ఏంటి అని. వస్తే ఇటు రా అని పిలిచి వేసుకొచ్చిన దాన్ని బరబరా చింపేసి, షర్టుని చింపేసి, రోడ్లో ఉన్న మట్టి అంతా నెత్తిన పోసి, మేకప్ ఇంకాస్త ఇదైందంటే అప్పుడు దౌడసత్యం గారు అన్నారు ఇంకాస్త మషది పోదాం అని. అందుకని సో ద సాంగ్ వాజ్ హానెస్ట్ అండ్ ది ట్రీట్మెంట్ వాజ్ హానెస్ట్. సో అలా న్యాచురల్గా వచ్చింది, అది ఏదో పెట్టాల్సిందే అనేది లేదు. వారికి అనిపించుంటుంది సరిపోతాడు దీనికి అని. బట్ అందులో ఇఫ్ యూ సీ ప్రతి క్యారెక్టర్ కూడా మురళీమోహన్ గారిది కానీ, గిరిబాబు గారిది కానీ, అసలు గిరిబాబు గారి క్యారెక్టర్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇవాళ క్యాపిటలిస్ట్ వ్యవస్థ. అంటే అంత థియరిటికల్గా ఉంటుంది. అందులో ఆర్గ్యుమెంట్స్ ఒక కార్మిక వ్యవస్థకి, ఒక క్యాపిటలిస్ట్ వ్యవస్థకి మధ్య జరిగే ఆ డిస్కషన్లో చాలా అద్భుతమైనవి ఉంటాయి. వీఆర్ ది క్రియేటర్స్ అని వాళ్ళు ఫీల్ అవటం, మేము లేకపోతే అసలు మీరెక్కడున్నారు, మీ ఉత్పత్తులు ఇవన్నీ మేము పెడితేనే కదా వచ్చింది, మీరు కార్మికులు ఎట్నుంచి వచ్చారు, మేము డబ్బులు తెచ్చి మేము ఇంత ఫ్యాక్టరీలు పెట్టి ఇన్ని చేస్తే మేము అంటాం. దాని ఆర్గ్యుమెంట్ వర్కర్స్ ఆర్గ్యుమెంట్, మీరు ఎన్ని ఉత్పత్తులు తెచ్చినా మా రక్తం మేము పిండకపోతే అసలు ఇవి ఎలా నడుస్తాయి. సో ఇట్ ఈస్ ఎ థియరిటికల్ సినిమా.
అండ్ ఆయన మిమ్మల్ని కార్ డోర్ దగ్గర తన్నినప్పుడే లైక్ అట్లా పుష్ చేసినప్పుడే కదా ఈ సాంగ్ వచ్చేది. బేసికలీ ఆయన ద డైలాగ్ ఈజ్ నాంపల్లి హైదరాబాద్ లో ఎక్కినప్పటి నుంచి ఈ ఒంగోలులో దిగే వరకు మీలాంటి వాళ్ళే తగులుతున్నారు అంటే ఇట్ సేస్ ది పవర్టీ ఆఫ్ ఇండియా. అంటే అంతమంది తగిలారు దారంతా. అండ్ ది సింపుల్ ఆస్పెక్ట్ వాట్ ఈ టెల్స్ ఇస్ ఇది వాళ్ళ రామారాజ్యం. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నిలవ లేదు. ఇంకోటి చేద్దామంటే గోదావరి లేదని ఏదో లైన్ ఉంటుంది. గోదావరి కాదు, గుక్కడి గింజి కరువైపాయే, బక్కడి ప్రాణం బరువైపాయే, బీదా బెక్కి పొట్టలు కొట్టి మేడలు గట్టే సీకటి శెట్టి. ఇంకోటి వచ్చి లేని అమ్మదే అతుకుల బతుకు, ఉన్న బొమ్మకే అందం ఎరుగు, సారల్లో నా తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయే, నా పల్లె స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ, రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ అలింగ, రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ. సార్ అప్పుడు మీరు ఎలా లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేశారు, మరి ముందు రోజు ఏమైనా సాంగ్ నేర్చుకున్నారా? అప్పటికప్పుడు చెప్పండి, మీరు లిరిక్స్ పాడతారు కదా. చెప్పాను కదా, పాట వింటూ దాన్ని ఫుల్ గా డాన్స్ చేసాం. అక్కడ రిహార్సల్ ఏం లేదు, డాన్స్ మాస్టర్లు ఏం లేదు, డైరెక్ట్ లైవ్ చేసే. అవును, బట్ ఆ వర్డ్స్ అన్ని బాగా గుర్తున్నట్టున్నాయి కదా మీకు అయితే అప్పటికి. పాట నేను ఫుల్ గా మా ఫాదర్ సినిమాలో పాటలన్నీ ఫుల్ గా పాడతాను నేను అన్ని, అది ఇది లేదు. తర్వాత అందులో ఎవరి సాంగ్ అయినా ఒక రోజే. ఇప్పుడు మనం 4 రోజులు 5 రోజులు, అప్పుడు సినిమా మొత్తమే వాస్ 22 రోజుల్లో అయిపోయింది. యువతకు కదిలింది వాజ్ డన్ ఇన్ 18 days. అంటే అంత బౌండ్స్ స్క్రిప్ట్ పట్టుకొని అంత సిన్సియర్గా డే అండ్ నైట్ చేసేవారు. ఆ పాటలేమి 5 రోజులు 6 రోజులు అలా ఏం లేదు, అన్నీ 1 day సాంగ్సే. మా నాన్నగారిది మేడే సాంగ్ 1 dayనే ఆల్మోస్ట్. అలాగే లగిజిగ లగిజిగ కూడా 1 day సాంగ్స్ అన్ని. నిజంగా సార్ అలాంటి గొప్ప సినిమాలు చూసినప్పుడు నిజంగా అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలా తెలియదు అప్పుడు ఏంటి, ఎలా ఉండేది ఏంటి అని చెప్పి. ఇప్పుడు పేరెంట్స్ తెచ్చి పెడుతున్నారు, చక్కగా హ్యాపీగా తింటున్నారు, చదువుకుంటున్నారు, ఓకే. సో ఇలాంటి సినిమాలు చూసినప్పుడే నిజంగా ఎందుకు మనం పుట్టాము, సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ఇట్లాంటి విప్లవ భావాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి విప్లవ సినిమాలు చాలా ఉన్నాయండి. అంటే ఆనాటి నుండి మాలపిల్ల నుంచి మొదలయ్యి చాలా సినిమాలు ఉన్నాయి నేటి వరకు మీరు అన్నట్టు. తర్వాత నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారే కదా, దాసరి నారాయణరావు గారు చేశారు, ఓసే రాములమ్మ లాంటి సినిమాలు ప్రతి హీరో చేశారు. నేను చెప్తున్నాను ఇవాళ పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, శ్రీమంతుడు, భరత్ అని, ఇవన్నీ విప్లవ సినిమాలే కదా. కానీ సార్ అంటే యాజ్ ఆఫ్ యూ మీరు చెప్పండి, అప్పటి సినిమాలు చూసి ప్రజల్లో వచ్చిన చైతన్యం అనేది ఇప్పటి సినిమాలు చూసి ప్రజల్లో వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అంటే ద వే అప్పుడు యువత ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు యువతకి పరిస్థితి వేరు. అప్పుడు యువత వాజ్ పొలిటికలీ మోర్ కాన్షియస్, ఇంత ప్రెషర్ లేదు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చేంజ్ ఏంటంటే యువత పైన ప్రెషర్ పడింది. అంటే ఏమైపోయింది, సాఫ్ట్వేర్ వచ్చింది, అమెరికాలు వెళ్ళారు, సంపాదించారు. ఇప్పుడు పొద్దుటి నుంచి దేశం కోసం జెండా పట్టుకొని తిరిగే యువకుడిని, నీ పని పాట ఏం లేదురా, వాడు చూడు, వాడు ఎంత చక్కగా అమెరికా పోయి వాడు డాలర్లో సంపాదించి వాడు కార్లు కొన్నాడంట, ఇది కొన్నాడంట. సో ఇవాళ యువత పైన ప్రెషర్ పడింది. ఇవాళ మన సొసైటీ పరిస్థితి ఎలా ఉందంటే బాగా సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించిన వాడే వెల్ సెటిల్డ్, హీస్ గుడ్. అదే దేశం కోసం పోరాడినోడు కానీ సమస్యల కోసం పోరాడేవాడు పనికి మాలినోడు అనే ఒక భావన ఇవాళ నిజంగా జెన్యూన్గా ఒక భగత్ సింగ్ లేదు ఒక అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ వచ్చి అయ్యా నేను మీ ఇంట్లో పుడతానయ్యా, ఈ దేశాన్ని ఉద్ధరిస్తానయ్యా అంటే, ఓ రే బాబో వద్దురా నాయనా, నువ్వు ఆ పక్కింట్లో పుట్టి దేశాన్ని ఉద్ధరిరా నాయనా, మా ఇంట్లో కాస్త బిల్ గేట్స్ ఎవరో మంచి డబ్బులు సంపాదించేవాళ్ళు పుడితే బాగుండనే వ్యవస్థ కదా ఇవాళ. జెన్యూన్గా తీసుకుంటే ఇవాళ యూత్లో మీకు అంత ఇది రావాలి అంటే సొసైటీయే వాళ్ళని నెట్టింది కదా. నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు సెటిల్ అవ్వాలి, నువ్వు ఇది చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి.
సో మరి వాళ్ళలో చైతన్యం వాళ్ళలో కూడా ఉంది చైతన్యం, ఎందుకు లేదు? ఇప్పటికి కూడా ప్రోగ్రెసివ్ యూత్ ఉన్నారు. ఇవాళ ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే కానీ వాళ్ళు నిలబడలేకపోతున్నారు కదా సార్. నిలబడుతున్నారు. బట్ ద థింగ్ ఈస్, ఆ రోజు ఇంత ప్రెషర్ లేదు యూత్ పైన. ఆ రోజున యూత్ దేవర్ మూమెంట్ పైన, ఉద్యమాల పైన బాగా గట్టిగా ఉన్నారు. ఇవాళ కూడా ఉన్నాయి. ఇవాళ కూడా యువజన సంఘాలు, యూత్ మూమెంట్స్ బాగా మీకు వామపక్ష యువజన సంఘాలు ఇవాళ కూడా మేజర్ జరుగుతున్నాయి. ఒక్క వామపక్షే కాదు, అన్ని పార్టీల యువజన సంఘాలు ఇవాళ పోరాటాలు చేస్తున్నారు. కానీ మీరు చూడండి, వీళ్ళు ఈ కళాకారులు వీళ్ళందరూ ఈ పోరాటాలు చేసేవాళ్ళు పాపం వాళ్ళకి సరిగ్గా బట్టలు లేక, సరిగ్గా తిండి లేక, సరిగ్గా ఏమీ లేకుండా వాళ్ళు పోరాటాలు చేస్తారు. జనాలు ఎవరిని గుర్తిస్తున్నారు? ఈ పోరాటాల్లో ఏటిల్లో పాల్గొనుకోకుండా చక్కగా చదువుకొని వెళ్ళి సెటిల్ అయ్యి 1000K ఆడ 500K 300K వచ్చి 4 కార్లు కొనుక్కొని బాగా సెటిల్ అయ్యి ఇండియాకి డబ్బులు పంపి 4 ఇళ్ళు కొన్నోళ్ళనే కదా పొగుడుతున్నారు. అదే సార్ నేను అందిందాక. సో దీని కారణం ఏంటి? వ్యవస్థలో మన తల్లిదండ్రులు, ఈ వ్యవస్థలో మార్పు వచ్చింది. అంటే డబ్బు ప్రధానం అయిపోయింది, అంతే కదా. మీరు అలా చూసుకుంటే మనకి డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈజ్ ప్రజాస్వామ్యం ఏంటి? మనకి ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం ఉందా? మీరు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు, ప్రతి నియోజకవర్గంలో 30 కోట్లు పంచారు, 40 కోట్లు పంచారు అని. మరి ఏ రోజైతే ₹1 కూడా పంచకుండా గెలిచిన రోజే కదా నిజమైన ప్రజాస్వామ్యం. సో ఈ మూమెంట్స్ అన్ని, వీటన్నిటిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది యువతకి. ఆ రోజున ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు సరిపోయారు. ఈ రోజున వేల కొద్దీ పుడితే కానీ ఇప్పుడున్న ఈ వ్యవస్థలో, ఇప్పుడు ఈ కోవిడ్ టైం ఉంది, ఎక్స్‌ప్లాయిటేషన్ చూస్తున్నారు కదా. జెన్యూన్గా కోవిడ్ సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తే ₹1000 మందులు అయిపోతాయి. బాగా ముదిరితే ఏదో రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్స్ కాస్ట్లీ 3,000-4,000, ఒక 5 వేయాలి, 40,000 30,000 అవ్వచ్చు. మరి ఇవాళ ఇన్ని లక్షలు ఎందుకు అవుతున్నాయి బిల్స్? సో ఎక్స్‌ప్లాయిటేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ఎవ్రీ లెవెల్. అంటే మాకు కొత్తగా ఉంటుంది. రష్యా క్యాపిటలిస్టిక్ కంట్రీ అయినా కూడా, ఈవెన్ మన సరౌండింగ్ శ్రీలంక లాంటి దేశం కూడా, దే ఆర్ హెల్త్ కేర్ ఈజ్ ది బేసిక్ రైట్ ఆఫ్ ది సిటిజన్. వైద్యం అనేది ఉచితంగానే ఉండాలి. ఇప్పుడు కూడా క్యాపిటలిస్టిక్ కంట్రీ అయినా కూడా రష్యాలో వైద్యం ఉచితమే. అక్కడ అన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, స్టార్ అపోలో హాస్పిటల్స్ లాగా అంత హ్యూజ్గా ఉంటాయి, బట్ దే ఆర్ ఫ్రీ. సో వైద్యం అనేది ఉచితంగా ఉంటుంది. మన దేశంలో వైద్యం ఇంకా ఉచితం కాలేదు, చాలా కాస్ట్లీ అయిపోతుంది సార్. కాస్ట్లీ అయిపోయింది. ఆ మధ్య వచ్చిన అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల పేదలు అట్లీస్ట్ దే వేర్ హ్యాపీ టు గో అండ్ గెట్ ట్రీటెడ్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్. బట్ అది కాదు కదా, అసలు వైద్యమే ఉచితం కావాలి. ఇట్ ఈస్ ది బేసిక్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్. సో దట్ ఈస్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు సార్ మీరు? ఎటువంటి చేంజెస్ ఉంటే వైద్యం ఫ్రీగా వస్తుంది మనకి? ఎటువంటి చేంజెస్ ఏముంది? గవర్నమెంట్ హ్యాస్ టు అనౌన్స్ ఎవ్రీ సిటిజన్. అక్కడేమో ఎవ్రీ సిటిజన్ ఇట్స్ బేసిక్ రైట్. వైద్యానికి డబ్బులు తీసుకోకూడదు. ఆల్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ యూ ట్రీట్, వీ విల్ రియంబర్స్ మనీ, అంతే కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫ్రీగానే ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉండాలి? ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే అద్భుతంగా ఉండాలి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడేలాగా ఉంది. కానీ మీరు ఒకసారి మనకంటే దేశం శ్రీలంకలో వెళ్ళి చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ అద్భుతంగా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ అధ్వానంగా ఉంటుంది. జనాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంక ఏ దిక్కు లేకపోతే అప్పుడు వెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్కి. అవును సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ లాభాలు ఆర్జించడం కానివ్వండి ఇలా ఉంటున్నాయి మన దేశంలో అయితే. అవును, ఎందుకంటే బికాజ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో క్వాలిటీ ఉంటుంది కాబట్టి జనం అటు వెళ్తున్నారు కదా. అంత క్వాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్తారు? సో వెన్ దట్ క్వాలిటీ ఈజ్ మెయింటైన్డ్ బై గవర్నమెంట్ హాస్పిటల్, వై విల్ దే గో టు ఏ ప్రైవేట్ హాస్పిటల్? సో ది మొత్తం హెల్త్ కేర్ సిస్టమ్నే, ఇన్ఫ్రాస్ట్రక్చర్నే పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ ఇట్ హ్యాస్ టు చేంజ్.
సో మీరు అలా ఇప్పుడు వైద్యాన్ని ఫ్రీగా అందిస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు అందరికీ కూడా. ఇప్పుడు కరోనా టైంలో కూడా మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ 15,000 పేషెంట్స్ కి ట్రీట్ చేశారు ఫ్రీగా. సో అందరూ మీలాగే ఉంటే సార్ అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళినా అట్లా కూడా కాదు. ఇప్పుడు నాకు దట్ ఈస్ మై పర్సనల్ ఇది ఫ్రీగా చేయటం అనేది. హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ దే విల్ సే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు ఖర్చు అయింది, వెంటిలేటర్ ఖర్చు అయింది, ఇదైంది ఉంటుంది కదా. సో దీన్ని ప్రైవేట్ హాస్పిటల్ కెనాట్ సే ఇట్ ఫ్రీలీ. గవర్నమెంట్ కెన్ డూ ఇట్. వీఆర్ దిస్ ఈజ్ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, వీఆర్ టేకింగ్ ఓవర్ అండ్ వీ విల్ ట్రీట్ ఇట్ ఫ్రీలీ. వీ విల్ గివ్ యూ వాట్ ఎవర్ ది చార్జెస్ అనేది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఫార్వర్డ్. బట్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఎప్పటికైనా అన్ని దేశాల్లో లాగానే ఇప్పుడు స్లోగా అన్ని దేశాలు, కెనడా, ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ ఇది హెల్త్ అనేది ఫ్రీ అవుతుంది. సో ఇండియా కూడా ఎట్ సమ్ టైమ్ లెట్ us hope that healthcare in India will be free and it will be the basic right of every citizen. We wish and we hope, sir. Yeah. ఇప్పుడు మీరు యాజ్ అ డాక్టర్ మీరు వినే ఉంటారు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇప్పుడు మీరు చెప్పారు మీ మాటల్లో 3,000 to 4,000 అలా ఉంటుందని, కానీ దాన్ని బ్లాక్ మార్కెట్ చేసేస్తున్నారు. అది 35,000, 40,000. మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా 40,000కి అలా కొని అంటే దీనికి వన్ మోర్ రీజన్ ఈజ్ రెమ్డెసివిర్ ఏం సర్వరోగ నివారణ ఏం కాదు. అది ఇంట్లోనే కోవిడ్ పోతుందని ముందు ప్రజల్లో అవగాహన తెలుసుకోవాలి. రెమ్డెసివిర్ అనేది WHO సాలిడారిటీ అనే ఒక పెద్ద ఈవెంట్ చేసి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే రెమ్డెసివిర్ ఎంతో అంత కాపాడుతుంది, కానీ దీనివల్ల కోవిడ్ వెంటిలేటర్ పైన వెళ్ళేవాడు ఆగిపోతాడు, ఇదేం లేదు. బేసిక్గా ప్యానిక్ ఉండకూడదు. 90% ఆఫ్ కోవిడ్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ స్మాల్ మెడిసిన్స్ లైక్ పారాసెటమాల్, డాక్సిసైక్లిన్, ఐవర్మెక్టిన్, మెడ్రాలు, ఇలా వీటితోనే ట్రీట్ అయ్యి వీళ్ళు ప్యానిక్ అయ్యి హాస్పిటల్కి పరిగెత్తున్నారు. దే క్యాన్ వెరీ వెల్ క్వారంటైన్ అట్ హోమ్ అండ్ గెట్ ట్రీటెడ్. నెక్స్ట్ ఆక్సిజన్ చాలా ఇదిగా అయిపోతుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవాళ ఇంట్లో పెట్టుకోవచ్చు, కొనుక్కొని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 40,000-50,000 దొరుకుతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతున్నాయి. యూ కెన్ టేక్ ఆక్సిజన్ ఎట్ హోమ్. యూ నీడెంట్ ప్యానిక్. వెన్ ఈజ్ ది ప్యానిక్? వెన్ దట్ ఈస్ ఎ స్టీప్ ఇది. ఓకే, వెళ్ళినప్పుడు కూడా అక్కడికైనా ది కోవిడ్ ట్రీట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ స్టెరాయిడ్స్. దర్ ఇస్ లాట్ ఆఫ్ క్లాటింగ్. యూ హ్యావ్ టు చెక్ D-dimer, IL-6, LDH, యూ హ్యావ్ టు సీ LFT. మొత్తం దర్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ టెస్ట్. దాన్ని బట్టి మనం ఏమి ఇవ్వాలి, ఏ సిమ్టమ్ని, కాఫ్ని ఎలా ట్రీట్ చేయాలి, ప్రతి సిమ్టమ్ని. దెర్ ఆర్ స్టెరాయిడ్స్, దెర్ ఆర్ బ్లడ్ థిన్నర్స్, దెర్ ఆర్ expectorants, the lot of medicine is involved there. ఒక రెమ్డెసివిర్ వేసేస్తే ఇదైపోయిద్ది అనేది అది ఒక ఇట్స్ మిత్తే. యా, అండ్ సార్ మీరు చెప్పారు ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ట్రీట్ చేసుకోవచ్చు అని చెప్పి కొంతవరకు 90%. బట్ హాస్పిటల్స్ ఏం చెప్తున్నారు, చివరి లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు అందరూ కూడా, దానివల్ల ఎక్కువ లైక్ ప్రాబ్లమాటిక్ అయిపోతుంది, సో ఇమ్మీడియట్గా రావాలి ఏ చిన్న సిమ్టమ్ కనిపించినా అని చెప్తున్నారు. దాంతో అందరూ ఇమీడియట్గా రమ్మని చెప్పదు. బికాజ్ 80% ఆఫ్ కోవిడ్ మనకుంది క్యాన్ బి ట్రీటెడ్ on quarantine at home. Only complicated cases have to go to hospitals. Very complicated, where oxygen saturation బాగా డీప్గా పడిపోయింది, బ్రెత్లెస్నెస్, వీళ్ళే. కానీ మనకి ఏమవుతుందంటే హాస్పిటల్ ఈ కోవిడ్ పాజిటివ్ రాంగ్లోనే కంగారు పడిపోయి ప్యానిక్ అయిపోయి పరిగెత్తడం వల్ల హాస్పిటల్స్ అన్నీ అలా ఫుల్ అయి ఉన్నాయి. సో అండ్ మోర్ ఓవర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇండియాలో అంతమందిని 130 కోట్ల మందిని చేసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకోవాలి. వెంటిలేటర్స్ కానీ, ఆక్సిజన్ కానీ, బెడ్స్ కానీ, వీఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే సార్, యాజ్ అ డాక్టర్ మీరు చెప్పండి, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అని ఎప్పుడు మనకు తెలుసు, ఒక అట్లీస్ట్ 2 months బిఫోర్ అట్లా. సో ఇది ఇంత కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్ అని కూడా తెలిసి కూడా మరి ముందే అరేంజ్ చేయడం ఇట్లాంటివన్నీ చేయలేకపోయాయి హాస్పిటల్స్ ఇవ్వాలి కదా సార్ గవర్నమెంట్కి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది. ఇప్పుడు మనం ఆ డిస్కషన్స్ లోకి వెళ్ళామంటే దట్స్ ఎ వెరీ బిగ్ డిస్కషన్ అగైన్. సో లెట్ us నాట్ గో దట్. ఇప్పుడు ఆ డిస్కషన్కి వెళ్ళాం అనుకో,
అసలు ఇంత ఎందుకు రైజ్ అయింది, ఈ ఎలక్షన్స్ అన్ని ఎందుకు వదిలేరు అసలు, బిగ్ డిబేట్, అది బిగ్ డిబేట్లోకి వెళ్తుంది మళ్ళీ. నౌ దట్ విల్ లీడ్ టు అసలు ఇంత భయానకంగా అవడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అవసరమా, ఈ 5 రాష్ట్రాల్లో చేయటం అవసరమా, ఇది చేయటం అవసరమా, అది చేయటం అవసరమా, మనకు 100 పాయింట్స్ వస్తాయి. సో వీ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టేజ్. అవును సార్. ఇప్పుడు లండన్లో వచ్చింది, లండన్లో హౌ డిడ్ దే కంట్రోల్ ది సెకండ్ వేవ్? సింపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ 3. ఫస్ట్ ఫ్యాక్టర్ మ్యాక్సిమం వ్యాక్సినేషన్. 70-80% వ్యాక్సిన్స్ పడిపోయిన తర్వాత ఇంకేముంది, హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. 2, లాక్డౌన్ చేశారు, చాలా కేర్ఫుల్గా కంటైన్ చేశారు. మనం వదిలిపారేసాం పెరగనియండి అని. సో దట్స్ ఎ న్యూ డిబేట్, లెట్ us not go there. సో రష్యాలో మీరు ఆల్రెడీ చేసి వచ్చారు, అండ్ అక్కడ స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ సో అది వచ్చేది. ఐ థింక్ గవర్నమెంట్ ఈజ్, నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 8 వ్యాక్సిన్లు ఉన్నాయి. అటు ఫైజర్ ఉంది, మోడర్నా ఉంది, జాన్సన్ జాన్సన్ ఉంది, స్పుత్నిక్ ఉంది, కోవిడ్ షీల్డ్ ఉంది, బయోటెక్ ఉంది, కోవాక్సిన్, ఇన్ని ఉన్నాయి కదా. వై యూ క్యాన్ అలౌ ఎవ్రీథింగ్ టు బి గివెన్ హియర్? అదేదో దీన్ని ఒక్కటి వదులుతాం, దీన్ని ఒక్కటి వదులుతాం, ఎందుకలా? ఇప్పుడు 8 మందిని బాబు ఇండియన్ టెరిటరీలో పెట్టుకోండి అంటే ఈ పాటికి ఈజీ అయిపోయేది కదా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. మీరు అటు వెళ్తే ఇప్పుడు తప్పేం లేదు కదా. ప్రపంచవ్యాప్తంగా 8 అవైలబుల్ అనుకోండి, మనకే 8 అవైలబుల్ ఉంటే తప్పేం ఉంది? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వేయించుకుంటారు. ఫైజర్ ఇష్టం ఉన్నవాళ్ళు ఫైజర్ వేయించుకుంటారు, మోడర్నా ఇష్టం ఉన్నవాళ్ళు మోడర్నా వేయించుకుంటాడు, స్పుత్నిక్ ఇష్టం వచ్చిన వాళ్ళు స్పుత్నిక్ వేయించుకుంటారు. వెన్ ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్, ప్రొడక్షన్ విల్ బీ హై, సో వీ కెన్ వ్యాక్సినేట్ వెరీ ఫాస్ట్ కదా. సో మరి అలా చెప్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్ దేర్. జనరల్గా ఇంకెన్నాళ్ళు ఉండొచ్చు ఈ సిచ్యువేషన్ అంతా? It depends on how we control, how fast we vaccinate. See, how fast we vaccinate అనేది. మనం 130 కోట్లు అనుకోండి, కనీసం మనం 70-80 కోట్లకి వేస్తే అప్పుడు కొంతలో కొంత కంట్రోల్ తగ్గుతుంది. 2, మేము ఎట్నే తిరుగుతాము, మేము ఎట్నే పార్టీలు చేసుకుంటాము, మేము ఎట్నే రోడ్లలో తిరుగుతాము, మేము మాస్క్ వాడం. See, one thing what I have noted is, ఈ వ్యాక్సిన్ సెకండ్ డోస్ అయినా కూడా ఇట్ డజంట్ సే దట్ నేను వ్యాక్సిన్ వేసుకున్నాను సెకండ్ డోస్ నాకు రాదు అని లేదు. యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు సీరియస్ కాన్సిక్వెన్సెస్. వ్యాక్సినేషన్ అవ్వటం వల్ల చావులు కానీ సీరియస్ కానీ రాదు, మీకు మైల్డ్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీబడి షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. 2, even after that you have to maintain social distance, you have to maintain a mask, you have to maintain hygiene, everything you have to do. Only then you can remove this. ఊరికే ఒకదాంతో అవ్వదు. రైట్. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆల్ దీస్. ఇవన్నీ కలిపి ఇది కాకుండా మళ్ళీ ఈ దే హ్యావ్ టు వెరీ ఇంపార్టెంట్ అయితేనే యూ హ్యావ్ టు గో అవుట్. సో అదర్ కంట్రీస్ అయితే దే అచీవ్డ్ ఓన్లీ త్రూ లాక్డౌన్. లాక్డౌన్ పెట్టి దే డిడ్ వ్యాక్సినేషన్. సో ఐ డోంట్ నో, ఇప్పుడు మనకి చాలామంది మేధావులు ఉన్నారు, యూనో ప్రభుత్వంలో మేధావులు ఉన్నారు, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. సో మీరు ఎప్పుడైనా లైక్ అనుకున్నారా పొలిటీషియన్ కావాలి అని, పాలిటిక్స్లోకి రావాలి అని? కానీ పాలిటిక్స్లో అంటే యు నో దట్ ప్రత్యక్షంగా కాకపోయినా నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఐ వాజ్ లీడ్ క్యాంపెయినర్ ఫర్ సిపిఐ అండ్ సిపిఎం. సిపిఐ సిపిఎం చేసిన లెఫ్ట్ ఫోర్సెస్ ఉద్యమాలు అన్నిట్లో నేను పాల్గొన్నాను. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఇన్ దట్. సో బేసిక్లీ మై ఐడియా, మా ఫాదర్ ఐడియాలజీ మళ్ళీ వేర్ ఇన్ ది లెఫ్ట్ పార్టీ ఎక్కడంటే ఐఎమ్ డూయింగ్ ది సేమ్ థింగ్. వీ వాంటెడ్ టు యునైట్ ఆల్ లెఫ్ట్ పార్టీస్. ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ అన్ని దేశాల్లో ఒకటే ఉంటుంది, మన దేశాల్లో ఎర్రజెండాలు కూడా 7 అయినాయి. అంతెందుకు మీడియా గురించి మాట్లాడుతున్నాం, ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అంటున్నాం. కార్మిక సంఘాలు ఎన్ని అయినాయి? పార్టీకి ఒక కార్మిక సంఘం ఉందిగా, ఏఐటీసీ, సిఐటియు, కాంగ్రెస్ది ఒకటి, టీఆర్ఎస్ది ఒకటి, ఇలా కార్మిక సంఘాలే ఇన్ని అయిపోయినాయి. మళ్ళీ మనం ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అంటున్నాం. సో చైతన్యం చీలితే వెలుగు ఉండదు కదా.
సో అందుకని ఈవెన్ వాట్ వీ సే ఈజ్ ఆల్ లెఫ్ట్ పార్టీస్ హ్యావ్ టు యునైట్ ఫర్ ఎ కామన్ కాజ్. సో దిస్ ఈజ్ ఈ పొలిటికల్ ఇది ఉంది. బట్ ప్రత్యక్షంగా లేదు అని, ప్రత్యక్షంగా అంటే నేనేమి ఎక్కడ నిలబడలేదు. ఐ వాజ్ ఓన్లీ ఏ లీడ్ క్యాంపెయినర్ ఫర్ ప్రచార నాయకుడిగా ఉన్నాను కానీ నేను ఎక్కడా నుంచోలేదు. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇవాళ మీరు ఈ ఎలక్షన్ వ్యవస్థలో డబ్బులు పెట్టకుండా నేను ఒక్క రూపాయి కూడా పంచను, నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వను అంటూ నేను పాలిటిక్స్లో నాయకుడు అవుదామంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అలవాటు అయిపోయింది, జనాలకు అలవాటు చేసేసారు డబ్బులు పంచడం. సో అందుకని డబ్బులు పంచడం నేను పంచను. నో హౌ విల్ ఐ విన్, ఫర్ వాట్ రీజన్? ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడడానికి ఎలా పాస్ అవుతాం? డబ్బులు పంచే సిద్ధాంతం మరి కాదు. డబ్బులు పంచి ఓట్లు తీసుకున్నాక మళ్ళీ ఇంకా నేనేంటి ఇంకొకరిని అనేది? నన్ను అంటారు నువ్వేం చేసావు అని. నువ్వు అదే కదా చేసావు, డబ్బులు పంచి వచ్చావు అని. అది పంచకుండా రాలేము. సో ఏ రోజైతే డబ్బులు పంచకుండా నిజమైన మనుషులకు వస్తుందో ఆ రోజు వస్తే అప్పుడు చాలా మంది వస్తారు, నేను ఒక్కడనే కాదు. అప్పట్లో నాన్నగారు మాదాల రంగారావు గారు మా నాన్నగారిని మాత్రం చాలా సార్లు అడిగారు ఎంపీగా నుంచోవటానికి. కానీ ఆయన ఎందుకంటే హీ వాజ్ ఆయన టైంలో ఇట్ వాజ్ లైక్ కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ ఆ సినిమాల ప్రభావంతో స్టేట్లో ఎక్కడికో వెళ్ళింది. కానీ నాకు పదవి ఎప్పుడూ ఇష్టం లేదు, ఆయన ఎప్పుడు నుంచో అంటున్నారు. నేను ఒక కమ్యూనిస్ట్ సైనికుడిగా ఉద్యమాలు చేస్తాను, పోరాటాలు చేస్తాను, కానీ నన్ను పోరాటాలకు పిలవండి కానీ పదవులకు వద్దు అని హీ హ్యాడ్ ఎ క్లియర్ ఎజెండా. నాకు పోరాటాలు అవసరం, పదవులు వద్దు. అంటే సార్ ఇక్కడ ఉద్యమాలు చేసి పోరాటాలు చేసినా వాటి రిజల్ట్ అనేది పదవిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి ఇక్కడే ఉండటం కంటే మీలాంటి వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చే దగ్గర ఉంటే కనుక బాగుంటుంది అని చెప్పి సమాజానికి రిజల్ట్స్ ఇచ్చే దగ్గర ఉండటానికి ఇవాళ చాలా తక్కువ ఆస్కారం ఉంది. ఇవాళ చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు లెఫ్ట్ పార్టీస్ కమ్యూనిస్ట్ పార్టీస్ చూస్తున్నారు. ఎందుకు తక్కువ అవుతుంది? బికాజ్ ఎకనామికల్గా వాళ్ళు డబ్బులు పంచలేరు. ఈ ప్రొసెషన్స్ కూడా ఎవరి టిఫిన్ బాక్స్ కట్టుకొని వాళ్ళు వస్తారు తినటానికి. సో నౌ టుడే వెన్ పాలిటిక్స్లో డబ్బు లేకుండా సర్వైవ్ అవ్వట్లేదు. ఇది ఇట్స్ ఎ ఓపెన్ ఫ్యాక్ట్. చిన్నపిల్లోడికి కాదు, మీకు కాదు, అందరికీ తెలిసిన ఫ్యాక్టే. సో ఇన్ని కోట్లు పెట్టి ఎమ్మెల్యేలో ఎంపీఓ అయ్యే స్తోమత చాలామంది ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి లేదు. సో ఇట్ ఈస్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. చేంజ్ ఎక్కడ రావాలంటే ప్రజల్లో రావాలి. ఈ ఉన్న సమస్యలన్నిటికీ మనం పైనుంచి 1, 2, 3, 4, 100 సమస్యలు చెప్పాం కదా. ఈ 100 సమస్యలకి చేంజ్, చైతన్యం ఒకటే ఆయుధం, చైతన్యం. ఈ చైతన్యం ప్రజల్లో ఎప్పుడు వచ్చి ప్రజలు ఎప్పుడు తిరగబడతారో ఆ రోజున మార్పు వస్తుంది, ఒక కొత్త వ్యవస్థ ఫామ్ అయ్యింది. అప్పటి వరకు అన్నీ ఇదే. ప్రజల్లో కూడా విసిగిపోయి మనకెందుకులే అని ఉంటున్నారు. కానీ ఎప్పుడో గడుపు కాలుతుంది, తిరగబడతారు. రైట్, కమింగ్ బ్యాక్ టు ఎర్రమల్లెలు సార్. సో ఇప్పటికీ అందులో ఉన్న ఆర్టిస్టులు అందరితో కూడా లైక్ మాట్లాడుకోవడం. నేను రెగ్యులర్గా లైక్ మురళీమోహన్ గారు, నేనేం చెప్పాలంటే మా నాన్నగారికి ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ మురళీమోహన్ గారు, గిరిబాబు గారు, రంగరాజ్ గారు చనిపోయారు అనుకోండి, శరత్ బాబు గారు, వీళ్ళంతా దేవర్ ఆల్ ఒక గ్రూప్. సో ఇప్పుడు కూడా మురళీమోహన్ గారితో ఎనీ టైమ్, మా నాన్నగారు చనిపోయే వరకు 2018 మీకు తెలిసిందే, 4 yearsగా బాగా హెల్త్, ఓపెన్ హార్ట్ సర్జరీస్, మల్టీ ఆర్గన్ ఫెయిలియర్స్, 2018 వరకు ఫ్రెండ్స్ అందరూ ఆయనతో టచ్లో ఉన్నారు. నాతో నేను ఎప్పుడు మురళీమోహన్ గారితో టచ్లో. ఎర్రమల్లెల్లో హీరో మురళీమోహన్ గారు కదా, వన్ ఆఫ్ ది హీరో మురళీమోహన్ గారు. తర్వాత సాయి చంద్ గారు, నేను రెగ్యులర్ కలుసుకుంటాం. వారు కూడా గొప్ప
మీకు తెలిసిందే, అవును గోపీచంద్ సార్. గారి తనయురు. ఆ కమ్యూనిస్ట్ నుంచే ఆయన వాళ్ళ నాన్నగారు పెద్ద రైటరు, అసమర్థన జీవయాత్ర, చాలా గొప్ప గొప్ప రైటర్. సాయిచంద్ గారు టచ్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ గిరిబాబు గారు ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ డే మేము మాట్లాడుకుంటాం. రఘుబాబు అందరూ మేము ఫ్రెండ్సే కదా. సో ఆల్మోస్ట్ ఎర్రమల్లెల్లో సాక్షి రంగారావు గారు మాత్రం చనిపోయారు. సాక్షి రంగారావు గారు అబ్బాయి నాతో టచ్లోనే ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. కొంతమంది చనిపోయారు, చాలా వరకు అయితే ఉన్నారు అందరూ. ఎర్రమల్లిలో నటించిన హీరోస్ కానివ్వండి. ఇప్పుడు అందులో మా నాన్నగారు పక్కన కృష్ణవేణి గారని హీరోయిన్గా చేసింది. ఆవిడ యాక్టివ్గానే సినిమాలు చేస్తున్నారు. అలాగే వై విజయ్ గారు, వీళ్ళు చాలామంది ఉన్నారు. టూ మెనీ యాక్టర్స్ ఆర్ దేర్. సో అందరూ మాక్సిమం ఇప్పుడు టచ్ లోనే ఉన్నారు. అండ్ సార్ మహానుభావులు నాన్నగారు ఆ లాస్ట్ డేస్ అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ధైర్యం, ఆయన మీకు చెప్పిన మాటలు కానివ్వండి. నాన్నగారు లాస్ట్ డేస్లో, లాస్ట్ 4 yearsలో ధైర్యం అంటే ఏంటంటే బేసికలీ వాళ్ళు బాగా యాక్టివ్గా పుల్లాగా ఉన్నవాళ్ళు. సో దిస్ డయాబెటిక్ నెఫ్రోపతీలు ఇలా హెల్త్ బెడ్ మీద పట్టడం హీ డింట్ లైక్. సో ఎంతసేపటికి ఉన్న రోజులు పోరాటం చేయాలి, లేకపోతే బాడీని దానం చేసి వెళ్ళాలి అని ఆయన ఆర్గ్యుమెంట్ ఉండేది. నా ఆర్గ్యుమెంట్ రివర్స్లో ఉండేది. చేసిన రోజులు చేశారు, నౌ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అని. సో ఆల్మోస్ట్ హీ హ్యాడ్ ఏ సిరీస్ ఆఫ్ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్స్, too many hospitalizations. He didn't like that. బేసికలీ మనం యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు ఉద్యమాలు చేస్తుండాలి, ఈ బెడ్ మీద పట్టాలు ఇది ఉండకూడదు అనేది ఆయన బేసికలీ హీ వాజ్ డిప్రెస్డ్ మోర్. బట్ వన్ థింగ్, హీ ఈజ్ ఎ రియల్ కమ్యూనిస్ట్. ఈవెన్ అట్ ది ఎండ్ మీకు ఏం కావాలి అన్నా అదైనా కూడా మర్చిపోతామేమో, ఎర్ర జెండా కప్పాలి. సో దే వర్ వెరీ క్లియర్. అందుకనే నేను జనరల్గా పెద్ద కొడుకు కొరువు పెడతారంటారు కదా, తల కొరువు పెడతారంటారు. ఆయన చేసిన ఉద్యమాలకి, ఆయనకి ఈ పార్టీతో ఉన్న బంధుత్వానికి, సో నాతో పాటు అన్ని లెఫ్ట్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో నాతో పాటు పెట్టించాను. హీ విల్ బీ హ్యాపీ అని. ఓకే, రైట్. సో నాన్నగారు చేసిన అన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? నాన్నగారి సినిమాలు అన్నిటిలోకి నాకు బాగా నచ్చిన సినిమా విప్లవ శంఖం అండి. ఎర్రమల్లెలు డెఫినెట్గా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. బాగా నచ్చిన సినిమాలు అంటే యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం. ఎందుకంటే యువతరం కదిలిందిలో ఆయనది ఒక 15 నిమిషాలే ఉంటుంది. అందులో కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆయన ఒక 15 నిమిషాలు పాలేరు క్యారెక్టర్. ఆ 15 నిమిషాలు గూస్ బంప్స్ వస్తాయి థియేటర్ అంతా. సో ఎర్రమల్లిలో ఇట్స్ ఎ ఫుల్ లెంగ్త్, ఇద్దరు హీరోలు క్యారెక్టర్. బట్ ఎమోషనల్ అవుట్ బ్రేక్ టు ది హైయెస్ట్ ఈజ్ విప్లవ శంఖం. అంటే ది కోర్ట్ సీన్స్ కానీ, ది డైలాగ్ పార్ట్ కానీ, హై వోల్టేజ్ మూవీ. సో ఆయనలో మీకు బాగా నచ్చే విషయం అంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం బేసికలీ. మా ఫాదరు నేను ఫాదర్ సన్ లాగా లేవు, ఫ్రెండ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇద్దరమి. ఆయన నన్ను నాన్న అనేవారు. డాడీ నువ్వే కదా చూసుకునేదంతా, యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ కాదు, ఐఎమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఐఎమ్ టు ది వరల్డ్, నేను ప్రపంచానికి, దేశానికి అంకితం, యూ టేక్ కేర్ అనేటట్టు ఉండేవారు. కాబట్టి సో ది బెస్ట్ థింగ్ ఈజ్ జనరల్గా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నోళ్ళు ఇప్పుడు జనరల్గా ఒక పార్టీలో ఉంటారు. ఈ పార్టీలో గొడవైందని ఆ పార్టీకి దూకుతారు, ఆ పార్టీ నుంచి ఈ కంఫర్ట్ వస్తుందని ఇందులోకి వస్తారు. నాకు తెలిసి ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆ యూత్ మూమెంట్లో జాయిన్ అయిన లెఫ్ట్ పార్టీలో నుంచి ఆఖరి శ్వాస వరకు నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎండ్ వరకు ఉన్న కమిటెడ్ కమ్యూనిస్ట్. సో రాజకీయాల్లో అది తక్కువగా ఉంటారు, లేరని లేరు. చాలా గొప్ప నాయకులు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలో. పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, అలాంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు.
మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఎ వెరీ కమ్యూనిటెడ్ రియల్ కమ్యూనిస్ట్. ఎస్ 1. 2. Being in the film industry also, he always had his conviction towards అంటే సినిమా అనేది సామాజిక చైతన్యం కోసం, సినిమాకి ఒక సామాజిక అంశం ఉండాలి. కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అని నమ్మిన ఆ పాయింట్ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి టు ది ఎండ్ దానికోసమే స్టిక్ అయ్యారు. అంటే యూ డోంట్ నో బికాజ్ ఐ వాజ్ దేర్. పెద్ద పెద్ద సినిమా, ముందడుగు సినిమాకి శోభన్ బాబు గారికి 7 లక్షలు, కృష్ణ గారికి 7 లక్షలు, మీకు 7 లక్షలు అంటే, లేదండి నేను పార్టీ మీటింగ్లకు వెళ్ళాలి, తమ్ముడు శివకృష్ణని పెట్టండి అని చెప్పి నేను ఉన్న రామానాయుడు గారితో మాట్లాడటం విన్నాను నేను. అంటే హిస్ కన్విక్షన్ టువర్డ్స్ నాకు మొత్తం క్యాంపెయిన్ పెట్టారు, 30 మీటింగ్లు ఇలా. సో కమర్షియల్ సినిమాలు ఎన్ని వచ్చినా వాటికి వాల్యూ లేదు. జనరలీ హిట్ అయిన తర్వాత చాలా కమర్షియల్ సినిమాలు వస్తాయి, టాప్ సినిమాలు. ఆయనకి జేమ్స్ బాండ్ సినిమాలు వచ్చినాయి తమిళనాడు పెద్ద పెద్ద దర్శకులతో. జేమ్స్ బాండ్ సినిమాలు చేయడానికి రాలేదు, నేను విప్లవ సినిమాలే చేస్తాను. సో ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ హిస్ కన్విక్షన్ టువర్డ్స్ హిస్ ఆయన నమ్ముకున్న సిద్ధాంతం. మళ్ళీ సినిమాని నేను ప్రజల్ని చైతన్యవంతం చేయటానికే వాడతాను, నాట్ ఫర్ ఎనీ అదర్. సో ఇన్ దట్ ఆల్సో హీ స్టూడ్ టు దిస్. నేను కూడా మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాను, ఇది ఆయనకు తెలుసు కదా, ఆయనకి ఇష్టం బాగా. సో సీ టు ఇట్ దట్ మన సినిమాలు మాత్రం బయట నేను వేశాను. అంటే ఆయన దానికి ముందు చాలా సినిమాలు, సొంత సినిమా స్టార్ట్ చేసే ముందు చాలా సినిమాలు చేశారు, విలన్గా ఇదిగా. కానీ ఒక్కసారి బ్యానర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవే చేశారు. సో నాకు చెప్పింది ఏంటంటే, అయ్యా మనం చేసే సొంత సినిమాలకు మాత్రం విలువ ఉండాలి, సామాజిక అంశం ఉండాలి. బయట ఇట్ ఈస్ యువర్ వాళ్ళు ఇచ్చే రోల్స్ ని బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఎస్. సో ద సెకండ్ వన్. థర్డ్ ఈజ్ డబ్బు అనే దానికి అసలు విలువ లేదు ఆయనకి. మనీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఫర్ హిమ్. అంటే నాకు జెన్యున్గా నాకు తెలుసు కదా, ఆయనకు ఓన్ ప్రాపర్టీ అనేదే లేదు. అంత సంపాదించిన వాళ్ళకి ఓన్ ప్రాపర్టీ లేకుండా కాదు, స్కూటర్లో 4 సినిమాలు తీశాడు ఆయన. హీ డజంట్ హ్యావ్ ఏ హౌస్, హీ డజంట్ హ్యావ్ ఓన్ ప్రాపర్టీ. అండ్ ఐ డెంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ మై ఫాదర్ కానీ, మా బ్రదర్ కానీ, సిస్టర్స్ కానీ. వీ డెంట్ టేక్ ఎనీథింగ్. జనరల్గా వాట్ ఎవర్ ఈజ్ దేర్, ఇప్పుడున్న ప్రాపర్టీస్ ఇవి కానీ మేము కష్టపడి మేము సంపాదించుకున్నాయే. కానీ ఆయన కావాలనుకుంటే 10 ఇట్లాంటివి కట్టేవాడు, ఇల్లు కానీ ఇవి కానీ. నో, వచ్చినట్టు ఎవ్రీడే ఆఫీస్లో 200 మంది ఉండేవాళ్ళు, మాకు ఇది ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం. హీ యూస్ టు డొనేట్ ఇట్ ఆఫ్. వెన్ ఐ గాట్ సెటిల్డ్ ఆల్సో, నేను బై ఫోర్స్, ఆయన ఎప్పుడు అడగడు కదా, బై ఫోర్సు నేను 2-3 సార్లు ఆయనకి తెలియకుండా పెట్టడమో ఇవ్వటమో జరిగితే, నాకు తెలుసు నేను వెళ్ళిన అరగంటలో ఇట్ వాజ్ డొనేటెడ్ టు పీపుల్. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఇది ఇచ్చారు ఆల్రెడీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, మా సిస్టర్స్ మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ టైం ఆయన లైఫ్లో, అయ్యా 2 లక్షలు ఉంటాయి అన్నారు. మీకు 2 ఏంటి, ఎన్ని అయినా ఇవ్వచ్చు అని. నేను క్లౌడ్ 9లో ఉన్నా. మా ఫాదర్ అబ్బో ఆయన అడిగారు నా కోసం, ఆయన కోసం ఒక్కసారి అన్నాను. ఇట్ అడిగి స్టేజ్ ఎక్కి, జనరల్గా నేను సంపాదించినప్పుడు అంతా దానం చేశాను, ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకో ఇవ్వాలనిపించింది, ఇప్పుడు నేను సంపాదించట్లేదు, అందుకని 1 లక్ష సిపిఐకి 1 లక్ష సిపిఎంకి డొనేట్ చేసి దిగేశారు. సో he doesn't have any value for money. Yes, sir. And his human values, they are extraordinary. వర్కర్స్కి కానీ ఇది కానీ ఆల్ మెన్ ఆర్ ఈక్వల్. వేరియేషన్ చూపించారు, వేరియేషన్ అసలు చూపించండి. మా ఇంట్లో వర్కర్స్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆయనతో తినాల్సిందే, మాకు కూడా అయ్యే అలవాట్లు చేశారు. సో దెర్ ఈజ్ నో, ఆల్ ఆర్ ఈక్వల్. ముందు మాకు ఏమన్నా ఫంక్షన్లు ఏమన్నా జరిగితే మా ఫాదర్ ఉన్నారంటే ఫస్ట్
ముందు మీరు ప్లేట్లు తీసుకోండి అంటారు. ఓకే. సో ఈక్వాలిటీ, ఈ లివ్ లైక్ ఈక్వల్, అందరూ ఒకటే అనేలాగా ఎస్ సార్. చేశారు. సో ఇన్ని ఎథిక్స్, ఇన్ని వాల్యూస్ ఉన్న ఆ గొప్ప మనిషిలో నచ్చనిది అంటే మాకేముండదు. ఒక కొడుకుగా మీకేంటి నచ్చనిది ఆయనలో, ఇష్టం లేనిది? జీరో సెల్ఫిష్నెస్ అండి. అంటే నాకు నచ్చంది ఏంటంటే జనరల్గా మనకి వర్షం పడేటప్పుడు ఇంటికి టాప్ అన్న వేయాలి కదా, అవును, తడుస్తూ లేకపోతే తడిచిపోతాం. ఆ టాప్ కూడా వేసుకోరు. అంటే హీ డింట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఇఫ్ హీ హ్యాడ్ హీ వుడ్ హ్యావ్ డన్ టిల్ నౌ. అంటే 2018 వరకు కూడా ప్రొడక్షన్ నడుస్తూ ఉండేది. విప్లవ్ సినిమాలకే నేను అనేది, అదేదో కమర్షియల్ సినిమాల కోసం సేవ్ చేయమని కాదు, విప్లవ్ సినిమాలకే అవును మంచి చేయటానికి కూడా కావాలి కదా. సో జీరో సెల్ఫిష్నెస్ ఈజ్ మినిమం రిక్వైర్మెంట్ కూడా అందరు అనేవారు. ఆ కర్ణుడు కవచకుండలాలన్నా ఉంచుకుంటే బాగుండేదని మీ అయ్య అట్నే తీసిచ్చేసేవాడు, బేసిక్ కూడా తీసిచ్చేసేవాడు అని. సో అదొకటి డ్రాబ్యాక్ మీకు పరంగా. అంతే కదా. లక్కీలీ ఐ గాట్ సెటిల్డ్ టు టేక్ కేర్. అదర్వైజ్ హీ నెవర్ థాట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ కానీ, లైక్ హీ ఓన్లీ థాట్ దట్ ఒట్టి నా ఫ్యామిలీ అంటే వీళ్ళందరికి కూడా లేదు కదా తినటానికి. సో అంటే సింపుల్. నేను ఒకసారి మా సిస్టర్ అటు రోడ్లో స్కూల్కి వెళ్తుంటే మా సిస్టర్ నేను మన స్కూటర్లో డ్రాప్ చేసి రానా అంటే, ఆ రోడ్లో నీ సిస్టరే కాదు చాలా సిస్టర్లు వెళ్తున్నారు, వాళ్ళందరినీ డ్రాప్ చేస్తావా అంటే దట్ వాజ్ హిస్ కమిట్మెంట్. సో హీ వాజ్ అంత సెల్ఫ్లెస్నెస్ ఉండటం కూడా ఈజ్ మనకే డేంజర్. అంటే బేసిక్ కన్నా ఉంచుకోవాలి కనీసం. మనం ఇంత ఉంచుకోవాలని కాదు కానీ మన బేసిక్ రేపటికి తినటానికన్నా ఉంచుకోవాలి. రేపటి ఆలోచన లేదు నాన్నగారికి అసలు. ఆయన పాటలో మీకు బాగా నచ్చిన పాట? బాగా నచ్చిన పాట జజ్జనకర జనారే జనకు జన జనారే, విప్లవ శంఖంలో. ఇట్స్ సూపర్ హిట్ సాంగ్. జజ్జనకర జనారే జనకు జన జనారే ఒకటి. దాని తర్వాత లగుజగు లగుజగు లంబాడిల్లప జనక జనకర తగిట తగిట తాళం ఎత్తు ఒకటి. దాని తర్వాత శ్రీశ్రీ గారు రాసింది విప్లవ శంఖంలో, లైక్ ఎక్స్ట్రాడినరీ. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, అదొక చాలా మంచి సాంగ్. మూహించిన ఒక వీరుని కంటూ. బేసికలీ ఇన్ హిస్ మూవీస్ మీరు నాదాల రంగారావు గారి మూవీస్ చూస్తే ఆడియో అన్ని హిట్సే ఉంటాయి. అవును సార్, ప్రతిదీ అర్థవంతంగా ఉంటుంది, ఏదో కొట్టినట్టు చెప్పినట్టే ఉంటుంది. అన్ని సూపర్ హిట్ సాంగ్సే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి సాంగ్ కి మీనింగ్ ఉంటుంది. మీరు లిరిక్ టు ది ఎండ్ వినొచ్చు. అదే కన్నీళ్లు తెప్పిస్తాయి ఆ పాటలు, చైతన్యం కల్పిస్తాయి. ఇంకా ఆ నాన్నగారి సినిమాలు కాకుండా ఇట్లాంటి రిలేటెడ్ విప్లవ చిత్రాలు మీకు ఇష్టమైన సినిమా తర్వాత వచ్చిన వాటిల్లో? విప్లవ చిత్రాల్లో చాలా ఇష్టం అండి నాకు. లైక్ ఇప్పుడు దాని తర్వాత నారాయణమూర్తి గారు తీసిన వాటిల్లో నాకు ఒరే రిక్షా చాలా బాగా నచ్చిన సినిమా. దాని తర్వాత ఎర్ర సైన్యం ఒకటి నాకు బాగా నచ్చిన సినిమా. అలాగే దాసనారాయణరావు గారు తీసిన దాంట్లో ఒసే రాములమ్మ చాలా బాగా నచ్చిన సినిమా. ఇలా తర్వాత పాత సినిమా అంకురం ఉంటుంది. అక్కడి నుంచి విప్లవ సినిమాలు మీరు చూసుకుంటే ఈ ఎవ్రీ మీరు అలా విప్లవ సినిమాలు టి కృష్ణ గారి దాంట్లో ప్రతిఘటన నాకు బాగా నచ్చిన సినిమా. ప్రతిఘటన ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ. నేటి భారతం ఒకటి చాలా మంచి మూవీ. అది కమల్ హాసన్ గారిది. ఆకలి రాజ్యం అవన్నీ ఇష్టం. తర్వాత పోకూరు బాబురావు గారి కొన్ని చాలా మంచి సినిమాలు ఉన్నాయి. సో వీఆర్ లైక్ టి కృష్ణ గారు మేమంతా వీఆర్ లైక్ ఓన్ ఒక ఫ్యామిలీ లాగానే కదా, మై ఫాదర్స్ బ్రదర్ లాగానే. లైక్ గోపి అండ్ మీ ఆర్ లైక్ ఓన్ బ్రదర్స్. సో అందుకని ఇన్ఫ్యాక్ట్ పేర్లు కూడా మా ఫాదర్ పెట్టినాయే. నేను రవిచంద్ ఫుల్ నేమ్, ప్రేమ్చంద్ టి కృష్ణ గారు పెద్ద అబ్బాయి, గోపీచంద్, ఇవన్నీ ఫాదర్ పెట్టిన పేర్లే. సో గోపి చేసిన యజ్ఞం ఒకటి బాగుంటుంది. అలాగే కొత్త జనరేషన్లో క్రిష్ గారు చెప్పింది గమ్యం చాలా బాగుంటుంది. కొరటాల శివ గారిది శ్రీమంతుడు చాలా బాగుంటుంది. సో ఐ సీ ప్రోగ్రెసివ్ మూవీస్, లాట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ మూవీస్ ఆర్ దేర్.
వండర్ఫుల్ మూవీస్ ఆర్ మేడ్. ఇవాళ కొత్త కొత్త దర్శకులు వస్తున్నారు, దే ఆర్ మేకింగ్. అండ్ నేను కూడా మళ్ళీ ఈ కోవిడ్ లేకపోతే మా ఫాదర్ బర్త్డే 25th మేకి, లాస్ట్ మేకి మై న్యూ ప్రాజెక్ట్ రెడీ అయ్యి వాజ్ రెడీ టు గో ఆన్ సెట్స్. కానీ కోవిడ్ దెబ్బకి అస్తవ్యస్తం అయిపోయి ఇప్పుడు దాకా లాక్డౌన్లో ఇంకా. సో డెఫినెట్గా ఐ విల్ నాట్ గో ఎనీవేర్. ఐ విల్ కంటిన్యూ టు మేక్ ప్రోగ్రెసివ్ మూవీస్ చేయటము, మంచి ఇవి చేయటం. ఇది ఈ కోవిడ్ ఒక చిన్న గ్యాప్ అనుకుందాం. మధ్యలో నేను గ్యాప్ తీసుకున్నాను, దాని తర్వాత సినిమాలు చేసిన ఫాదర్ ఆరోగ్యం ఒకటి ఒక 4 ఏళ్ళు, దాని తర్వాత ఈ కోవిడ్. సో విల్ బి బ్యాక్. ఎస్ సార్, షూర్, మేము కూడా వెయిట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రవిచంద్ గారు. Thank you. ఈరోజు ఆ ఎర్రమలలు ఒక విప్లవ చిత్రంగా, విప్లవ భావాలు ఎలా ఉంటాయి, సమాజం పట్ల ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అని చెప్పి ఎన్నో వివరాలను మాకు షేర్ చేసుకున్నారు. అలాగే యాజ్ అ డాక్టర్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది కూడా చాలా బాగా మాకు విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్. నమస్తే.